గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడి వెనుకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు, ప్రతి ఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే ఇలా చేయడం వెనుక గల కారణాలు చాలామందికి తెలిసుండదు. ఏదో ప్రాచీన కాలం నుంచి అలా నడుస్తూ వస్తోంది కాబట్టి ఆచారం కొద్దీ అలా ఆచరించి వెళ్లిపోతారు. ఇంకొంతమంది మంచి జరుగుతుందని అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అంతే తప్ప దాని వెనుకున్న రహస్యం మాత్రం తెలీదు. అలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గుడిలో మూల విరాట్టుండే గర్భాలయం ప్రశస్తమైంది. గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా వెనక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చనం చేయడం వలన భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీంతో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్రశక్తి వల్లే భగవద్ విగ్రహం నుంచి తపకిరణాలు 4 దిక్కులా ప్రసరిస్తాయి. ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనక వైపు గోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్శక్తిని పొందడానికి వీలుగా ఉంటుంది.